నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, AA22 అల్లు అర్జున్ అండ్ అదేవిధంగా అట్లీ. అల్లు అర్జున్ 22వ సినిమా మాత్రం చాలా పాన్ ఇండియా రేంజ్కి మించి సినిమా రాబోతుందని అయితే అర్థమవుతుంది. అది కాక అట్లీ గారి యొక్క స్టాండర్డ్స్ కూడా ఎలా ఉండబోతున్నాయో మనం గతంలో వచ్చిన వీడియోస్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇవే కాకుండా దాదాపు చాలామంది హీరోయిన్లు, అదేవిధంగా విజయ్ సేతుపతి కూడా దీంట్లో ఉండబోతున్నాడు అని చెప్పి నవంబర్లో విజయ్ సేతుపతి జాయిన్ కాబోతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ఈ అట్లీ అల్లు అర్జున్ సినిమా కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సినిమా కూడా 1000 కోట్ల బడ్జెట్ చెప్తున్నారు. రాజమౌళి గారికి మహేష్ బాబు గారి సినిమా 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ కూడా ఇంచుమించు దాదాపు 800 కోట్లు అంటున్నారు. మొదట 600 కోట్లు అన్నారు, ఇప్పుడు 800 కోట్లు అన్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే అల్లు అర్జున్ 4 పాత్రలు పోషిస్తున్నాడు అనేది. ఆ 4 పాత్రలు పోషించడమే ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే 4 పాత్రలు ఎందుకు పోషిస్తున్నాడు, ఈ కథ ఏంటి అనే దాని మీదకి వచ్చేసరికి ఇది ఒక ప్యారలల్ యూనివర్స్ సంబంధించిన కథ, టైం ట్రావెల్ కథ అంశమే అంటున్నారు. అంటే ఆ టైం ట్రావెల్ ప్యారలల్ యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు మరి ఈ పాత్రలు కొత్త పాత్రలు ఎంటర్ అవుతాయో తెలియదు. కాబట్టి అట్లా ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఈ సినిమా మీద అట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం కారణమైందని చెప్పాలండి. మీరు అన్నట్టుగా విజయ్ సేతుపతి గురించి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఇది. దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది విజయ్ సేతుపతి పాత్ర. బహుశా నేను అనుకోవడం విలన్ పాత్ర అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే మరి విజయ్ సేతుపతి గారు కొన్ని సినిమాల్లో అట్లా కనిపించారు కాబట్టి విజయ్ సేతుపతి గారు తమిళ నుంచి కావాలి, ఇండస్ట్రీ నుంచి కావాలి కాబట్టి విజయ్ సేతుపతిని తీసుకున్నట్టుగా మనం భావించాలి. మరి ఆ పాత్ర నవంబర్ నుంచి ఆ రెగ్యులర్ షూటింగ్లో ఆ పాత్ర ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఇది ఆ షూటింగ్ స్టార్ట్ అయితే కానీ మనకి పూర్తి వివరాలు అయితే రావు. అయితే రష్మిక మండన కూడా ఈ సినిమాలో ఉండబోతుంది, కాకపోతే నెగిటివ్ షేడ్లో కనిపించబోతుంది అని చెప్పి అయితే మనకు అర్థమవుతుంది. సో నిజంగా రష్మిక మండన ఇప్పటిదాకా మనం నెగిటివ్ షేడ్లో చూసిన పరిస్థితి అయితే కాదు. కాకపోతే హీరోలకి ఎంతైతే క్రేజ్ ఉందో రష్మిక మండనకి అంత క్రేజ్ అయితే ఉందని చెప్తే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టైంలో ఏదైతే మనం మొన్నటిదాకా చూసాం, మనం శ్రీవల్లిలాగా ఉండేటువంటి యొక్క రష్మిక మండన ఇప్పుడు హీరోయిన్ నుంచి విలన్గా మారడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆ పుష్పరాజు పక్కన శ్రీవల్లి, కానీ ఇక్కడ మరి ఎటువంటి పాత్ర తెలియదు అల్లు అర్జున్ది. ఈ నెగిటివ్ పాత్రని చెప్తున్నారు. అంటే 4 పాత్రల్లో కొన్ని ఒక ఏదైనా పాత్ర ఒక నెగిటివ్ పాత్ర ఉందా, అక్కడ పేరుగా ఏమన్నా రష్మిక మందన ఉందా అనుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, దీపికా పదుకొనే, వీళ్ళు దాదాపు 5 హీరోయిన్లు ఉంటారని చెప్తున్నారు దీంట్లో. అంటే స్టార్ క్యాస్ట్ అయితే చాలా పెద్దది. దీపికా పదుకొనే కూడా దాదాపు 100 రోజులు డేట్స్ ఇచ్చారనేది మనకి తెలుస్తున్న సమాచారం. మెయిన్ లీడ్ దీపికా పదుకొనే అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆవిడ వీళ్ళందరిలో చూసుకుంటే కంపేర్ చేసుకుంటే బాలీవుడ్లో ఒక స్టార్డమ్ ఉన్న నటిమణి కాబట్టి దీపికా పదుకొనే పాత్ర కూడా చాలా కీలకమైన పాత్రగానే మనం భావించాలి. అలాగే జాన్వీ కపూర్, మరి ఇప్పుడు ఉన్న యంగ్ హీరోయిన్స్లో జాన్వీ కపూర్ మరి శ్రీదేవి గారి కూతురిగా మొదటిసారిగా అల్లు అర్జున్తో చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. అంటే 4 పాత్రలు అల్లు అర్జున్ అనుకున్నాం కాబట్టి ఈ 4 పాత్రలకి పేరుగా వీళ్ళు ఉంటారేమోననేది అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా ఎప్పటికీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? వాస్తవం చెప్పండి, ఇదే సంవత్సరంలో స్టార్ట్ అవుతున్నటువంటి ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం? గతంలో మనం చూసుకుంటే రాజమౌళి గారిది దాదాపు 3 నుంచి 4 ఏళ్ళు పట్టేటువంటి సమయం ఉంది. కానీ అట్లీ సినిమాకి సంబంధించి కొంత ఫాస్ట్గా తీస్తారని చెప్పి కొంత వార్తలు. సో ఎప్పటికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు షూటింగ్ అండి. అంటే అక్కడికి టాకీ పార్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక సీజీ వర్క్ ఇవన్నీ చేసుకుంటే 2027లో ఈ సినిమా రిలీజ్ కావచ్చు అంటున్నారు. ఒక సెంటిమెంట్ దృష్ట్యా డిసెంబర్కి రిలీజ్కి వెళ్తారా, ఎందుకంటే పుష్ప రిలీజ్ డిసెంబర్ జరిగింది కాబట్టి, లేదా 2027 సంక్రాంతికి వస్తుందా, అప్పటికి టైం సరిపోతుందా అనేది తెలియదు. ఏదేమైనా త్వరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. రాజమౌళి గారి సినిమా లాగా 3 ఏళ్ళు పట్టడానికి అవకాశం కనపట్ల. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఏఐ వచ్చింది కాబట్టి ఎంత ప్యారలల్ యూనివర్స్ చేసుకున్నా కానీ ఎక్కువ గ్రీన్ మ్యాట్ షూటింగ్లు ఇవే ఉంటాయి కాబట్టి ఆ స్టూడియోలో చేసే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అనిపిస్తుంది. అట్లా ఎందుకంటే మరి తర్వాత అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాలు అంటే త్రివిక్రమ్ సినిమాతో కూడా చేయాలి, ఇంకా వేరే కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి పుష్ప 3 ఉంటుందా లేదా ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి అది 2027 కల్లా ఆయన బయటపడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతే 2026 ఎండింగ్లోనే ద్వితీయార్థంలో ఇంకో సినిమా స్టార్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే అల్లు అర్జున్ సంబంధించి హిట్ల మీద హిట్లు కొడుతూ వెళ్తున్నారు. సో వాస్తవానికి త్రివిక్రమ్ గారితో జరగాల్సిన సినిమా కాస్త అట్లీకి ఇచ్చేశారని చెప్పేసి కొంత టాక్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లీతో ముగిసిన వెంటనే ఎవరితో సినిమా చేయబోతారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అది ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఈ సినిమా చేయడం సాహసం అని చెప్పాలండి. ఎందుకంటే పుష్ప తర్వాత పుష్ప 2 వచ్చింది, అది ఆయన గ్రాఫ్ని పెంచింది.
మళ్ళీ అమాంతం దాన్ని మించేలాగా ఇంకొక ప్లాన్ చేసుకోవాలి. అందువల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయాల్సిన సినిమాని ఏంటంటే మళ్ళీ ఆయన గ్రాఫ్ తగ్గిపోద్దామనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్కి రిస్క్ చేయటం ఇది. ఇంతకన్నా పెద్ద దీనికన్నా చేసుకుంటే మళ్ళీ దీనికన్నా మించి చేయాల్సి వస్తుంది. అప్పుడైనా అందుకనే ఎప్పటికైనా మళ్ళీ తగ్గాల్సిందే. తగ్గేది లేదనుకుంటారా లేకపోతే ఇలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతారా? ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆ తరహాలోనే మళ్ళీ సుకుమార్తోనూ డ్రాప్ పెంచుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడా అనేది చూడాల్సిందే. తగ్గించుకుని మళ్ళీ త్రివిక్రమ్ సినిమా చేసుకుంటే ఒక విధంగా, ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాని ఇంత బడ్జెట్ సినిమాగా నేను అనుకోవట్లా ఉంటుందని. ఒకవేళ చేసి తెగిస్తే ఆ కుమారస్వామి పాత్రకు సంబంధించిన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి ఇంకా వేరే సబ్జెక్ట్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేస్తే చేయాలి. లేదా ఆ జోనర్లో కాకుండా లేకపోతే తమిళ దర్శకులతోనో లోకేష్ కనకరాజ్తోనో ట్రావెల్ అయినా ఆశ్చర్యపడక్కర్లా. ఏదేమైనా ఇప్పటికి మాత్రం అట్లీ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టారు. ఆయన మకాం కూడా బాంబే షిఫ్ట్ చేశారు. ఆ షూటింగ్ పార్ట్ అయితే కొంతవరకు జరుగుతుంది అంటున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది అంటున్నారు. ఇదండి ఈ సినిమా అప్డేట్. ఇదే ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే మనం అల్లు అర్జున్కి సంబంధించి గతంలో కూడా మనం చూసాం, మీరు ఇందాక అన్నట్టుగా పుష్ప కావచ్చు, పుష్ప తర్వాత మళ్ళీ పుష్ప 2 సంబంధించినట్టు హిట్లు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. అదేవిధంగా ప్రభాస్ కూడా మంచి హిట్లు ఉన్నటువంటి ఒక టైంలోనే రాజాసాబ్ లాంటి ఒక చిన్న సినిమాతో రాబోతున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా ఒక్కొక్కసారి ఎదగాలి, ఒక్కోసారి కొంచెం తగ్గాలన్నట్టుగా నిజంగా తగ్గుతాడా లేదా, ఇలాంటి ప్రాజెక్టులు ఏమైనా తీసే అవకాశం ఉందంటారా? ఆయన తగ్గేదిలే అని చెప్పారు కాబట్టి తగ్గకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టాప్ 10 లిస్ట్ వచ్చింది హీరోలకి సంబంధించి. దాంట్లో టాప్ 10 లిస్ట్ వచ్చినప్పుడు నెంబర్ 1 హీరోగా ప్రభాసే ఉన్నారు. ఇప్పుడు నెంబర్ 2 స్థానంలో అల్లు అర్జున్ కనపడుతున్నారు. ఇప్పుడు ఏ హీరోకైనా నేను కూడా నెంబర్ 1 స్థానానికి రావాలనే ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో లైనప్ అంతా ఆ తరహాలోనే ఉన్నాయి కాబట్టి మనం ప్రభాస్ లాగా నెంబర్ 1 స్థానంలోకి రావాలి అనుకునే తాపత్రయంతో, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన దూకుడుగానే ఉంటాడు కాబట్టి అల్లు అర్జున్ ఆ తరహా సినిమాలు పెట్టుకుంటే ఒకవేళ అట్లీ సినిమానే కనుక పెద్ద హిట్ అయితే మళ్ళీ మార్కెట్ ఖచ్చితంగా రైజ్ అవుతాడు ఆయన. కాబట్టి ఆయన బరిలో పోటీలోనే ఉన్నాననే ఫీలింగ్ అయితే కలిగిస్తున్నాడు. ఇప్పుడు ప్రభాసు అల్లు అర్జున్ నువ్వా నేనా అనే రీతిలో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఆ IMDb టాప్ 10 లిస్టులో తమిళ నుంచి పెద్ద హీరోలును అజిత్ కుమార్, విజయ్ వాళ్ళు ఉన్నారు. బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్, తర్వాత సల్మాన్ ఖాన్ వాళ్ళే కనిపిస్తున్నారు. మిగతా 6 హీరోలు తెలుగు హీరోలే కనిపిస్తున్నారు. వాళ్ళలో 1 ప్లేస్లో ప్రభాసు, 2nd ప్లేస్లో అల్లు అర్జున్ కనిపిస్తున్నారు. కాబట్టి ముందుకెళ్ళే ఇదే చేస్తాడు తప్పితే వెనక్కి వచ్చే ఆలోచన చేస్తాడని నేను అనుకోవట్లా. సో చూద్దాం సార్. మొత్తానికి ఏదైతే టాలీవుడ్ స్టార్ నుంచి పూర్తి పాన్ ఇండియా స్టార్గా మారినటువంటి ఒక అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా పాన్ వరల్డ్ స్టార్గా మారడానికి మాత్రం అట్లే సినిమా మాత్రం చాలా పెద్దగా ప్రోత్సహించేటట్లుగా కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.